హలో ఫ్రెండ్స్, మీరు టీటీసీ కానీ బీఈడీ కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? ఇప్పటి వరకు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదా? లేదంటే టెట్ ఎగ్జామే రాయలేదా? మీకు టెట్ క్వాలిఫికేషన్ గురించి ఒక అవగాహన ఉంటే, మీకు ఇప్పుడు టెట్ క్వాలిఫై కావాలని ఉంది అంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం సీటెట్ అనే ఒక ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు సీటెట్ అంటే ఏమిటి, సీటెట్ ఎగ్జామ్కు ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు రాసుకోవచ్చు, సీటెట్ ఎగ్జామ్ ఏ భాషలో కండక్ట్ చేయబడుతుంది, తెలుగులో రాయొచ్చా లేదా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను టీఎస్ టెట్ క్వాలిఫై కాలేదు, ఏపీ టెట్ క్వాలిఫై కాలేదు, లేదా నేను క్వాలిఫై అయ్యాను కానీ నాకు టెట్లో తక్కువ మార్కులు ఉన్నాయని అనుకుంటున్నారా? అయితే మీరు టీఎస్ టెట్ లేకుండానే మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టీఎస్ టెట్ కాకుండా సీటెట్లో మీకు ఎక్కువ మార్కులు వస్తే దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. సో మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో అన్ని డీటెయిల్స్ చర్చించుకుందాం. సీటెట్ అంటే మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, స్కూల్స్, వాటిలో మనం టీచర్గా రిక్రూట్మెంట్ కావాలి, గవర్నమెంట్ టీచర్గా రిక్రూట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీటెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మన స్టేట్లో కండక్ట్ చేసే టీఎస్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దానికి నాట్ ఎలిజిబుల్, సెంట్రల్ స్కూల్స్లో టీచింగ్ చేయాలి అనుకుంటే. కాబట్టి సీటెట్ అనేది మీరు సెంట్రల్ స్కూల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయ కానీ, నవోదయ విద్యాలయాలు కానీ, ఇంకా సెంట్రల్కి సంబంధించిన చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఇట్లాంటి వాటిలో మీరు చెప్పాలి గవర్నమెంట్ జాబే మీ లక్ష్యం, అందులో టీచింగ్ జాబే మా అంతిమ లక్ష్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీటెట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి సీటెట్ రాయాలనుకుంటే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో మిత్రులారా, ఇప్పుడు మనం సీటెట్కు సంబంధించి జనవరి 2024కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి November 3 ఆల్రెడీ స్టార్ట్ అయింది. 23 నవంబర్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 23 11:59 అంటే నైటు 11:59 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీ పే చేయడానికి కూడా అదే రోజు మనం November 23 నైటు 11:59 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే 21 జనవరి రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, సీటెట్ ఎగ్జామ్. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓబీసీ లేదా జనరల్ వాళ్ళకు వచ్చేసి ఓన్లీ పేపర్ 1 or 2 ఏదో ఒక పేపర్కి అయితే 1000 రూపాయలు. అదే 2 పేపర్లకు ఎలిజిబుల్ ఉండి రెండింటికి అప్లై చేస్తామనుకుంటే ఓబీసీ జనరల్ వాళ్ళకైతే 1200, అదే ఒక్క పేపర్కి అయితే 1000 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ పర్సన్కి అయితే 500 ఒక పేపర్కి అయితే, 2 పేపర్లకి కలిపి అయితే 600. పేపర్ 1 పేపర్ 2 అని 2 పేపర్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు టీఎస్ టెట్లో ఇలా తెలంగాణ టెట్లో ఏ విధంగా ఉంటుందో సీటెట్ కూడా అదేవిధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 పేపర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 1 ఎవరు రాసుకోవచ్చు, పేపర్ 2 ఎవరు రాసుకోవచ్చు అనే దానికి ఒకసారి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు పేపర్ 1 అనేది మేజర్గా 1 to 5th క్లాస్ వాళ్ళకు టీచింగ్ చేసే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి +2 12+ డైట్ సెట్ చేసిన వాళ్ళకు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, డైట్ సెట్, ఎలిమెంటరీ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ డిప్లొమా ఉంటుంది కదా, అది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ పేపర్ 1కు మనకు. సో 12+ డైట్ సెట్ కానీ డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు పేపర్ 1కు ఎలిజిబుల్. ఒకసారి పేపర్ 2కు కనుక చూసుకున్నట్లయితే పేపర్ 2కు వచ్చేసి డిగ్రీ ప్లస్ బీఈడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా డిగ్రీ ప్లస్ బీఈడీ కాకుండా కొందరు ఇంటిగ్రేటెడ్ బీఈడీ చేసి ఉంటారు. అంటే బీఏ ప్లస్ బీఈడీ కానీ లేదా బీఎస్సీ ప్లస్ బీఈడీ కానీ చేసిన వాళ్ళు కూడా పేపర్ 2కు ఎలిజిబుల్. అంటే మొత్తానికి పేపర్ 1కు డైట్ సెట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, పేపర్ 2కు బీఈడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మొత్తానికి చూసుకున్నట్లయితే మనకు
పేపర్ 1 అయితే మనకు 1 to 5th క్లాస్ టీచింగ్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 2 వాళ్ళైతే 6th to 8th క్లాస్ కానీ 10th క్లాస్ వరకు కానీ టీచింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు వచ్చేసి. ఆ తర్వాత సిలబస్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2కి రెండింట్లో మనకు కామన్గా సిలబస్ ఉంటుంది, కానీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి కొద్దిగా పేపర్ 1కి పేపర్ 2కి డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పేపర్ 1కి వచ్చేసి మనకు క్లాస్ 1 to 5th క్లాస్ వరకు ఉంటుంది ప్రైమరీ స్టేజ్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది ఎగ్జామ్కి. సో పేపర్ 1లో మనకు చూసుకున్నట్టయితే టోటల్ 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్ ఉంటాయి. మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ సెక్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇది కంపల్సరీ. సెకండ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ 1 కంపల్సరీ అంట. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ 5th వన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ మ్యాథమెటిక్స్ అనేది అందరికీ ఉండదు, సైన్స్ వాళ్ళైతే సైన్స్ ఉంటుంది, సోషల్ వాళ్ళైతే సోషల్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఇవి పేపర్ 1 సిలబస్ వచ్చేసి. ఆ తర్వాత మనకి ఇంతకుముందు ఇక్కడ చూసుకున్నాం కదా, లాంగ్వేజ్ 1 కంపల్సరీ, లాంగ్వేజ్ 2 కంపల్సరీ అనే దానికి ఏ లాంగ్వేజ్లు ఉంటాయని కనుక చూసుకున్నట్లయితే ఆప్ట్ 2 లాంగ్వేజెస్ ఇన్ విచ్ యూ విష్ టు అపియర్ ఫర్ సీటెట్ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇందులో ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజెస్లో ఎనీ 2 లాంగ్వేజెస్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, ఖాసీ, మలయాళం, మణిపురి, మరాఠీ, మిజో, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, టిబెటన్, ఉర్దూ. వీటిలో ఏవైనా ఒక 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి మీకు ఎగ్జామ్స్ అయితే రాయడం జరుగుతుంది. లాంగ్వేజ్ 2 విల్ బి లాంగ్వేజ్ అదర్ దెన్ లాంగ్వేజ్ 1. అంటే మీరు లాంగ్వేజ్ 1 ఏదైతే సెలెక్ట్ 2 ఒకటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. మొత్తానికి లాంగ్వేజ్ 1 నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్వేజ్ 2 నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఏ క్యాండిడేట్ మే చూస్ ఎనీ 1 లాంగ్వేజ్ యాజ్ లాంగ్వేజ్ 1 అండ్ అదర్ లాంగ్వేజ్ యాజ్ 2 ఫ్రమ్ ద అవైలబుల్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అండ్ విల్ బీ రిక్వైర్డ్ టు స్పెసిఫై ద సేమ్ ఇన్ ద కన్ఫర్మేషన్ పేజ్. మొత్తానికి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి హిందీ, తెలుగుగా, మీరు అందరూ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు కానీ, లేదంటే మీరు ఉర్దూ అనుకుంటే ఉర్దూ కానీ, తెలుగు ఉర్దూ కానీ, లేదంటే ఇంగ్లీషు తెలుగు కానీ, ఇట్లా ఏవైనా హిందీ తెలుగు కానీ, హిందీ ఉర్దూ కానీ, ఇట్లా ఏవైనా ఒక 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజెస్ నుంచి ఒక్కో లాంగ్వేజ్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ద టెస్ట్ ఐటమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ విల్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్. ఓకే, ఇది మొత్తానికి పేపర్ 1 సిలబస్. ఇది పేపర్ 2 సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా సేమ్ 5 సెక్షన్స్ ఉంటాయి, సేమ్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇది కంపల్సరీ. తర్వాత లాంగ్వేజ్ 1 కంపల్సరీ, లాంగ్వేజ్ 2 కంపల్సరీ. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, అంటే ఈ రెండింటికి కలిపి మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళకు ఇది ఉంటుంది. వీటి నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత సోషల్ వాళ్ళకు కూడా ఒక 60 క్వశ్చన్స్ అనేవి వాళ్ళ స్పెసిఫిక్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మొత్తానికి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకనే మనం చూసుకున్నట్టు లాంగ్వేజెస్ ఏవైనా 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పిన ఒక లాంగ్వేజెస్లో. ఇది సీటెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ వచ్చేసి మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్, అంటే హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఉంది కదా, అందులో మీకు తెలుగు కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ 30 క్వశ్చన్స్ అనేవి తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ సంబంధించింది ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తారు, మరి హిందీలో ఇవ్వరు. మిగతా క్వశ్చన్ పేపర్ అందరు ఆ లాంగ్వేజెస్ సంబంధించిన పార్ట్స్ తప్ప మిగతా అంతా ఇంగ్లీషు మరియు హిందీ 2 బైలింగ్వల్లో ఇస్తారు. దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేయాలని ఒక రూల్ అయితే తీసుకొచ్చారు, కానీ ఈసారి దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే మనకు కనిపించడం లేదు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ వాళ్ళకైతే గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 4 సెంటర్లు అయితే కేటాయించడం జరిగింది.
అదేవిధంగా మన తెలంగాణలో ఎక్కడెక్కడ సెంటర్లు ఉంటాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో కేవలం 2 సెంటర్లు అయితే కేటాయించడం జరిగింది. ఒకటి హైదరాబాద్, 2 వరంగల్. ఇంతకుముందు కొన్ని ఎక్స్ట్రా సెంటర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్, వరంగల్ మాత్రమే సెంటర్లుగా కేటాయించడం జరిగింది. ఇది క్యాండిడేట్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం అందరికీ వరంగల్ వాళ్ళైతే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వరంగల్ పెట్టుకుంటారు. మ్యాక్సిమం ఇంకా మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తుంచుకొని మీరు ఎగ్జామ్కి అప్లై చేయండి. హైదరాబాద్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది అనేది. అయితే ఒకసారి సీటెట్కు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి అయితే మనకు 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్లో 150లో 60% అంటే 90 మార్క్స్ అయితే వస్తే మీరు సీటెట్ క్వాలిఫై అయినట్లు. ఏ విధంగా అయితే మన తెలంగాణ స్టేట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయో సీటెట్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చి 60% అంటే 90 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్లు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే మినిమం 55% మార్క్స్ అయితే రావాలి. 55% అంటే 82 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్లు పరిగణిస్తారు. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మీరు ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై కావాలంటే మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే మాత్రం 82 మార్కులు, జనరల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 90 మార్కులు తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అయినట్లు పరిగణిస్తారు. సీటెట్ మీరు క్లియర్ చేసిన దాని కింద పరిగణిస్తారు. దెన్ కంగ్రాచ్యులేషన్స్ అనే ఫీలింగ్తో మీరు హ్యాపీగా ఉండి నెక్స్ట్ ఏ ఎగ్జామ్కైనా మీరు ప్రిపేర్ కావచ్చు టీచింగ్ జాబ్స్కి. అదేవిధంగా మనం ఎగ్జామినేషన్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 2 మనకు పేపర్ 2 మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేస్తారు. కాబట్టి పేపర్ 1 మనకు ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి 7:30 AM లోపు మీరు 7:30 AMకి మీరు రిపోర్ట్ చేసే టైము. ఎగ్జామ్ అనేది 12 PM వరకు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 120 minutes ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2 hours ఆఫ్ ఎగ్జామ్. సో క్యాండిడేట్స్ హూ రిపోర్ట్స్ ద ఎగ్జామినేషన్ ఆఫ్టర్ 9:30 AM ఫర్ పేపర్ 2 అండ్ ఆఫ్టర్ 2 PM ఇస్ పేపర్ 2 షెల్ నాట్ బి అలౌడ్. అంటే 7:30 నుంచి మీకు అలో చేస్తారు. అదేవిధంగా 9:30 తర్వాత మిమ్మల్ని అలో చేయరు. మీకు ఎగ్జామ్ వచ్చేసి 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఎగ్జామ్ పేపర్ 1 జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ మధ్యాహ్నం జరిగే ఎగ్జామ్ పేపర్ 1 అది మీకు 2 PM నుంచి 2:30 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది అని అనుకుంటున్నాం. మొత్తానికి ప్రతి పేపర్ మీకు 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. 120 minutes, 150 questions. క్వశ్చన్ టైం కూడా ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం కూడా టైం లేనట్టు ఉంటుంది. సో కొద్దిగా స్పీడ్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తానికి సీటెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో మీరు ఎవరైనా బీఈడి ఫైనల్ ఇయర్ చదువుతున్నా, అదేవిధంగా డైట్ సెట్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నా సరే ఇప్పుడు మీరు కూడా సీటెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు సీటెట్ క్వాలిఫై ఉంటే మీకు టెట్తో కూడా పని ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు అకాడమిక్గా చదువుతూ ఉంటారు కాబట్టి అది కూడా మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడే అవకాశం ఉంది. సో దాదాపు ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అపియర్ అని పెట్టి అప్లై చేసుకొని క్వాలిఫై అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీచింగ్ పోస్ట్స్.